ఇప్పుడు ఈయన చెప్పిన ప్రసంగాల దగ్గరికి వెళ్దాం. ఖురాన్ ప్రస్తావన తెచ్చే ఒక ప్రసంగం. ఆయన ఏమన్నాడు అంటే, ముస్లిం సాహిత్యకారులు అల్లా పేరు చెప్పి, మహమ్మద్ పేరు చెప్పి వీళ్ళని ముస్లిం మహిళలని తక్కువ చూసేలాగా, వాళ్ళ మీద వివక్ష చూపేలాగా వ్యాసాలు రాస్తున్నారు. దీన్ని మనం ఖండించాలి. అసలు ఏముందంటే అని చెప్పేసి చెప్పాడు. ఏముందంటే అంటే, అఖ్తరు సెంటు పూసుకొని ముస్లిం మహిళ ఎక్కడికి మసీదుకి వెళ్తే మగవాడు అనేవాడు అల్లాని ప్రార్థించే ఆ ధ్యానం ఏదైతే ఉంటుందో ఆ కాన్సన్ట్రేషన్ తప్పి ఈమె వైపు మోజు చూపిస్తాడట. సో వీళ్ళ ప్రార్థనలు డిస్టర్బ్ చేయకుండా ఉండాలి అంటే మహిళలు సెంటు పూసుకొని మసీదులకు వెళ్ళొద్దు. మహిళనే సెంటు పూసుకొని బయటకు ఎందుకు వెళ్తుంది? మహిళలు అంటే తయారవ్వాలి కాబట్టి. సో మీరు తయారయ్యే వాళ్ళు ఇంటి పట్టునే ఉండండి, ఇంట్లోనే నమాజ్ చేసుకోండి. మీరు ఇంట్లో నమాజ్ చేసుకుంటే అక్కడ వాళ్ళు డిస్టర్బ్ అవ్వకుండా ఉంటారు. అదే అత్తరు, అదే సెంట్ ఏదైతే ఉందో ఎక్కువగా ప్రిఫర్ చేసేది ముస్లింలే కదా. వాట్ ఎవర్, ఈ విశ్లేషణ మనం మళ్ళీ మాట్లాడుకున్నాం. ఇది మన విశ్లేషణ. ఈ బాక్స్ లో అక్కర్లా. తను ఏమన్నాడో చెప్పే ప్రయత్నం. అతను అలా అన్నాడు. అతను అలా అన్నందుకు ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగానే చాలా మంది రకరకాల ఆప్షన్స్ తో, నువ్వెవర్రా బాబు, నువ్వు క్రైస్తవ మతానికి చెందిన ఒక పాస్టర్వి, నీ అభిప్రాయాన్ని మీ బైబుల్లో ఉన్న వ్యాఖ్యల్ని చెప్పుకో, మా గ్రంథాలని తవ్వి తీసి మాకు మా మహిళల పట్ల వివక్ష ఉందని ఎందుకు చెబుతున్నావు అని వ్యతిరేకించారు, గొడవలు చేశారు. మా మహిళలు బయటికి వచ్చి మాకు ఇంత అన్యాయం జరుగుతుంది మహాప్రభు అని వాళ్ళు చెప్పాలా, నువ్వెందుకు చెప్పావు అంటే తర్వాత ఆయన వాళ్ళకి సారీ చెప్పాడు. ఈ సారీ కూడా ఎలా చెప్పాడు చూడండి. ఈ వాక్యము దీని అర్థం ఏంటి అంటే, నేను చెప్పింది అబద్ధమా నిజమా, ఈ వాక్యం ఏంటి, నేను చెప్పింది నిజమా అబద్ధమా, ఈ వాక్యం ఏంటి, నేను చెప్పింది నిజమా అబద్ధమా, ఎక్స్ప్లెనేషన్ ఇవన్నీ చూడండి. మీ వాళ్ళు రాసిందే నేను మీకు చదివి చూపించానే తప్ప నేను కొత్తగా ఏమి సృష్టించలేదు. అయినా సరే నేను చెప్పింది మీకు నచ్చలేదు అంటే సరే పో సారీ అన్నాడు. ఈ సారీ కూడా వాళ్ళకి నచ్చల. తర్వాత నాకు ప్రాణహాని ఉంది వీళ్ళ ద్వారా, నన్ను క్షమించండి, ఇలాంటివి ఏవో పోస్టులు వచ్చాయి. అది ఇప్పుడు వీళ్ళు బయట పెట్టి ఆ ముస్లిం మతానికి సంబంధించిన వాళ్ళు ఈయనను వెంబడించి చంపారు అని అంటున్నారు.